ఇక ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరగనుంది. రౌస్ అవెన్యూలోని సిబిఐ ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టనుంది. కవితను ఈడీ పలుమార్లు విచారించి మార్చి 15వ తేదీన అరెస్ట్ చేసింది. కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈడీ కేసులో తన కుమారుడికి పరీక్షలు ఉన్నాయని మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే కవిత సమాజాన్ని ప్రభావితం చేయగలిగే వ్యక్తి అని, ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టులో ఈడీ వాదనలైతే వినిపించింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ తీర్పు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈడీ కేసులో బెయిల్ కోసం మార్చి 26న సిబిఐ కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఈ నెల 15న న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, జైల్లో ఉంటే అవి మరింత పెరిగి ఇబ్బందిగా మారుతుందని, తనకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్లో కవిత విజ్ఞప్తి చేశారు. ఈ రెండు బెయిల్ పిటిషన్లపై ఇవాళ విచారణ జరగనుంది. కవిత బెయిల్ పిటిషన్ పై ఇవాళ కోర్టులో విచారణ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు న్యాయస్థానం విచారణ జరపనున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, పద్మ మద్యం లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయి ఇప్పటికే తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ కి సంబంధించి ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీలోని రేస్ అవెన్యూ కోర్టులో న్యాయమూర్తి కావేరి బవేజా ధర్మాసనం ముందు ఈ బెయిల్ పిటిషన్ కి సంబంధించి విచారణ జరగనుంది. ఆమె ఇప్పటికే ఈడీ అట్లాగే సిబిఐ ఆమెని అరెస్ట్ చేశారు. సిబిఐ ఈ నెల 11వ తేదీన ఆమెను అదుపులోకి తీసుకొని జ్యుడిషియల్ కస్టడీలో ఆమెని విచారించడం జరిగింది. ఆమె స్టేట్మెంట్ ని సిబిఐ రికార్డ్ చేసింది. ఇటు ఈడీ కూడా 10 రోజులు జ్యుడిషియల్ ఈడీ కస్టడీ రౌస్ అవెన్యూ కోర్టు ఈడీ కస్టడీకి అనుమతించింది. ఆమె 10 రోజుల పాటు ఈడీ కస్టడీలో కూడా ఆమె స్టేట్మెంట్ ని ఈడీ కూడా రికార్డ్ చేసింది. మధ్యలో ఈ మధ్యంతర బెయిల్ పిటిషన్ సంబంధించిన విచారణ కూడా జరిగింది. అది రౌస్ అవెన్యూ కోర్టు సిబిఐ ప్రత్యేక కోర్టు ఆ బెయిల్ పిటిషన్ ని రద్దు చేసింది. ఇప్పుడు ఇవాళ మళ్ళొకసారి బెయిల్ సంబంధించిన విచారణ జరగబోతోంది. ఈ విచారణకు సంబంధించి కవిత ఈ రోజు బెయిల్ పిటిషన్ లో ఆమెకు అనుకూలంగా వస్తే ఆమె బయటకు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే మళ్ళీ ఈడీకి సంబంధించిన కేసు ఒకటి ఉంది. దాని మీద కూడా ఆమె బెయిల్కు వెళ్లాల్సి ఉంటుంది. ఈ నెల 23వ తేదీ వరకు, అంటే రేపటి వరకు ఆమెకి దీనికి సంబంధించిన ఏదైతే జ్యుడిషియల్ కస్టడీ విధించిందో తిహార్ జైలు, దానికి సంబంధించిన కూడా రేపు ఆమె కోర్టుకు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ రకంగా ఈడీ అట్లాగే సిబిఐ 2 కేసులకు సంబంధించి ఆమె మీద కేసులు నమోదు చేశారు. ఈడీ అదుపులోకి తీసుకుంది, అలాగే సిబిఐ కూడా అదుపులోకి తీసుకుంది. ఈ రకమైన విచారణ కవిత ఎదుర్కొంటుంది. గత మార్చి నెల 15వ తేదీన ఆమెను హైదరాబాద్ లోని ఆమె నివాసంలో ఈడీ అదుపులోకి తీసుకున్న తర్వాత మార్చి 16వ తేదీన ఆమెకి జ్యుడిషియల్ కస్టడీ ఈడీ కస్టడీకి విధిస్తూ కావేరి బవేజా ఆమె న్యాయమూర్తి తీర్పునిచ్చింది. ఈ రకంగా కవిత 2 దర్యాప్తు సంస్థల నుంచి విచారణ ఎదుర్కొంటోంది. ఆమెకు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేయటం, అట్లాగే ఆమె పాత్ర ఏ రకంగా ఉందనేది ఈడీ సిబిఐ ఇప్పటికే అనేక మార్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో ఆమెకు బెయిల్ నిరాకరిస్తూ వస్తుంది న్యాయస్థానం. ఈ రకమైన వాదనకు కొనసాగుతున్న క్రమంలోనే ఇవాళ ఈ బెయిల్ పిటిషన్ కి సంబంధించే విచారణ జరగబోతా ఉంది. అట్లాగే ఈమెకు సంబంధించి ఇప్పటికే ఆమెకు సంబంధించిన కేసులు కూడా స్టేట్మెంట్, అంటే సిబిఐ 3 సార్లు ఛార్జ్ షీట్ దాఖలు చేసింది, ఈడీ 5 సార్లు ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈమె ఈ సౌత్ అవెన్యూ గ్రూప్ కు సంబంధించి కీలక పాత్ర పోషించింది. అట్లాగే 100 కోట్ల ముడుపుల్ని ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వానికి మధ్యవర్తిగా ఉండి ఆమె కీలక పాత్ర సూత్రధారిగా ఉంది అని చెప్పి సిబిఐ ఈడీ 2 దర్యాప్తు సంస్థలు కోర్టు ముందు స్టేట్మెంట్ ఇచ్చాయి. అట్లాగే ఆమె పాత్రతోనే ఇటు ఆపు మద్యం పాలసీ ఆమెకు అనుకూలంగా తయారు చేసే విధంగా ఒత్తిడి తెచ్చింది కవిత అనేది కూడా ఒక అభియోగం. అట్లాగే శరత్ చంద్రారెడ్డి ఎవరైతే ఇప్పటికే అప్రూవల్ గా మారి ఉన్నారో ఆయనపై కూడా హైదరాబాద్ లో ఆయన భూములకు సంబంధించి కూడా కవిత బెదిరించినట్లుగా, ఒత్తిడి చేసినట్లుగా సిబిఐ అభియోగాలు మోపింది. ఈ రకమైనటువంటి అభియోగాలు ఉన్న నేపథ్యంలో కవితకు సంబంధించిన బెయిల్ పిటిషన్ ఇవాళ విచారణకు రాబోతుంది. ఈ బెయిల్ పిటిషన్ ఒకవేళ అనుకూలంగా వస్తే మళ్ళీ ఈడీకి సంబంధించిన బెయిల్ కూడా ఆమె వేసుకుంటూనే ఈ 2 బెయిల్కు సంబంధించి ఆమె అనుకూలంగా వస్తే బయటకు వచ్చే అవకాశం ఉంది. లేకపోతే మరికొన్ని రోజులు తిహార్ జైల్లోనే కవిత ఉండే అవకాశం ఉంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ వాసు.